నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కుక్కిట వేలతో పెకిలించి వేస్తారా? మోదీని బలవంతంగా అధికారం నుంచి దించేస్తారా? కొన్ని వందల సంవత్సరాల చరిత్ర మాత్రమే ఉన్నవారు లక్షల సంవత్సరాల చరిత్ర కలిగిన భారతీయ ప్రజాస్వామ్య మూలాలను కదిలిస్తామని మాట్లాడుతున్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ ఆలోచన విధానం పుట్టి 4 రోజులే అయింది. ముందు భారతీయ సంస్కృతి గురించి లోతుగా అధ్యయనం చేయండి. అప్పుడు మోదీని గంతెదించాలనే దురాభిమానం మీ మనసులోంచి అదే పోతుంది. పొరుగున జరిగే సంఘటనలకు మన వాళ్ళు ఎందుకింత ఉత్సాహపడుతున్నారు? గత 10 ఏళ్లలో అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఏదీ ఫలించలేదని అందరికీ తెలుసు. కానీ పొరుగు దేశంలో ఏదైనా చిన్న సంఘటన జరిగితే మన వారి ముఖాల్లో సంతోషం వెల్లివిరియడం ఎంత మాత్రం మంచిది కాదు. సత్యయుగంలో రాజా హరిశ్చంద్రుడి కాలం నుంచి భారతదేశంలో ఉన్న పురాతన ప్రజాస్వామ్యం గురించి తెలియని వారు పొరుగు దేశాల సంఘటనల్లో తమ ఉనికిని వెతుక్కుంటున్నారు. తల్లి మాట కోసం అడవులకు వెళ్లిన శ్రీరాముడి ప్రజాస్వామ్యాన్ని కేవలం ఒక సాధారణ చాకలి మాటతో రాణి సీతను త్యజించిన ప్రజాస్వామ్యాన్ని వీరు మరిచిపోయారు. శ్మశానంలో కాటికాపరిగా ఉన్న మహారాజు హరిశ్చంద్రుడు తన నిస్సహాయ భార్య నుంచి సొంత కొడుకు అంత్యక్రియల కోసం రుసుము అడిగాడన్న చారిత్రక ఘట్టాన్ని కూడా వీరు గుర్తుపెట్టుకోలేదు. ఈ భూమిపై భారతదేశం అత్యంత పురాతనమైన ప్రజాస్వామ్యం. దీని మూలాలు భూమి పాతాళం దాటి చాలా లోతుగా పాతుకుపోయాయి. ఇటీవల కాలంలో పొరుగు దేశాలైన ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, మాల్దీవులు, శ్రీలంక, బంగ్లాదేశ్, ఇప్పుడు నేపాల్లో కూడా ఎన్నో సంఘటనలు జరిగాయి. పొరుగున ఉన్న పాకిస్తాన్ మనకు శత్రువుగా ప్రకటించుకుంది కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. సమయం వచ్చినప్పుడు దానిని నిలువరించాలి. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. కొంతకాలం క్రితం బంగ్లాదేశ్లో కూడా దాదాపుగా ఇప్పుడు నేపాల్లో జరిగినట్టే జరిగింది. అయితే నేపాల్లో జరిగిన ఈ ఉద్యమం కేవలం 2 రోజులు మాత్రమే కొనసాగింది. అక్కడ సోషల్ మీడియాను నిషేధించడం అనే సాకుతో ఈ హింసాత్మక ఆందోళన జరిగింది. దీనికి విరుద్ధంగా బంగ్లాదేశ్లో కాశ్మీర్లో జరిగినట్టుగానే హిందువులపై మారణ హోమం జరిగింది. మన పొరుగున ఈ రకమైన అశాంతి కొనసాగడం దురదృష్టకరం. దీనికి గతంలో కూడా సంబంధం ఉంది. నేపాల్లో కమ్యూనిస్టులను పూర్తిగా తుడిచిపెట్టి మళ్ళీ హిందూ రాజ్య స్థాపన చేయాలనే డిమాండ్ కూడా బలంగా ఉంది. దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక ఈ పరిస్థితి 2 కారణాల వల్ల మరింత బాధాకరంగా మారింది. మొదటిది, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ ఒకప్పుడు భారతదేశంలో భాగమే. రెండవది, ప్రపంచంలో నేపాల్ మాత్రమే ఒక హిందూ దేశంగా ఉంది. పాకిస్తాన్ తూర్పు, పశ్చిమ పాకిస్తాన్లుగా ఇస్లామిక్ దేశాలుగా ప్రకటించుకున్నప్పుడే భారత్ కూడా 1947 ఆగస్టు 15న హిందూ దేశంగా ప్రకటించుకోవాల్సింది. అలా జరిగి ఉంటే బహుశా నేపాల్ తిరిగి భారతదేశంలో కలిసి ఉండేది. అప్పుడు ఈ సమస్యే ఉండేది కాదు. బంగ్లాదేశ్ మనకు ద్రోహం చేసింది, లేకపోతే అది ఎల్లప్పుడూ భారతదేశానికి రుణపడి ఉండాల్సింది. కాలం గడిచిన కొద్దీ ఇలాగే జరుగుతుంది. ఒక విషయాన్ని గమనించండి, బంగ్లాదేశ్లో హిందువుల ఊచకోత, దేవాలయాల విధ్వంసం జరిగినప్పుడు మన ప్రతిపక్షాలు కనీసం నోరు విప్పి ఖండించలేదు. కానీ నేపాల్లో కేవలం 2 రోజుల సంఘటన చూసి ప్రతిపక్ష నాయకులు కొందరు హద్దులు దాటి మాట్లాడుతున్నారు. దొంగ అని అరిచి ఏమీ సాధించలేని వారు ఇప్పుడు భారతదేశంలో కూడా నేపాల్ లాంటి మార్పు రావాలని కోరుకుంటున్నారు. సంజయ్ సింగ్, తేజస్వి యాదవ్ వంటి నాయకుల వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కానీ భారతదేశం ఒక మహాశక్తిగా ఎదుగుతుంది కాబట్టి ఈ రకమైన అసంబద్ధమైన వ్యాఖ్యలను మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. భారతదేశం ప్రజాస్వామ్యానికి జనని, జనకుడు, జన్మదాత. మన పొరుగున శాంతి ఉండాలని మనం కోరుకుంటాం. నేపాల్ తిరిగి తన ప్రాచీన వైభవాన్ని పొందుతుందని అందరికీ పూర్తి విశ్వాసం ఉంది. మీకుందా లేదా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు. రోజు చెప్పేది చెప్తున్నాం. ఆర్ వాయిస్ పొలిటికల్ 2 కూడా మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి. కొద్ది కాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించే బాధ్యత మీదే. ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.